హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లెసన్లో ఉన్నటువంటి పోమ్ విండ్ దాని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. ద విండ్ బ్లోస్ స్ట్రాంగ్లీ అండ్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఈ గాలి, బలమైన గాలి, విండ్ బ్లోస్ స్ట్రాంగ్లీ అండ్ కాజెస్ ఎ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్. చాలా బలంగా వీసినప్పుడు చాలా డిస్ట్రక్షన్ జరుగుతుంది, అంటే చాలా డ్యామేజ్ చేస్తుంది ఆ విండ్ అనేది. హౌ కెన్ వీ మేక్ ఫ్రెండ్స్ విత్ ఇట్? ఆ విండ్తో మనం ఎలా ఫ్రెండ్షిప్ చేయొచ్చు? ఆ గాలితో, ఆ బలమైన విండ్తో ఎలా మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు? విండ్ కమ్ సాఫ్ట్లీ. ఇక్కడ ఈ పోయెట్ విండ్తో మాట్లాడుతూ ఉన్నారనమాట, సుబ్రహ్మణ్య భారతి అని. అంటే ఏకే రామానుజన్ అనే వ్యక్తి రాస్తే తమిళ్లో దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు సుబ్రహ్మణ్య భారతి అని. ఆయన మాట్లాడుతూ ఉన్నారు విండ్తో చెప్తా ఉన్నారు, విండ్ కమ్ సాఫ్ట్లీ. విండ్, నువ్వు కొద్దిగా నిదానంగా రావాలి. డోంట్ బ్రేక్ ద షట్టర్స్ ఆఫ్ ద విండోస్. నువ్వు ఇలా ఫాస్ట్గా వచ్చి ఈ విండోస్కి ఉన్నటువంటి షట్టర్స్ని, వాటిని బ్రేక్ చేయకూడదు. అంటే చాలా బలంగా గాలి వీసినప్పుడు ఆ విండో షట్టర్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా, వాటిని విరగొట్టకు. డోంట్ స్కాటర్ ద పేపర్స్ అన్నిటినీ చెల్లా చెదురుగా విసిరేయొద్దు. గాలి వచ్చినప్పుడు పేపర్లన్నీ గాలికి ఎగురుతూ ఉంటాయి కదా, అలా చేయొద్దు. గాలితో చెప్తా ఉన్నాడు అనమాట, ఆ విండ్తో, బలమైన గాలితో చెప్తా ఉన్నాడు. డోంట్ త్రో డౌన్ ద బుక్స్ ఆన్ ద షెల్ఫ్. ఈ షెల్ఫ్లో ఉన్నటువంటి బుక్స్ని కింద పడేయద్దు. దేర్ లుక్ వాట్ ఇట్ డిడ్. చూడు అక్కడ ఏం చేసావు నువ్వు. యూ త్రూ దెమ్ ఆల్ డౌన్. వాటన్నిటిని కింద పడేసినావు. ఈ విండో షట్టర్స్ని బ్రేక్ చేసినావు, పేపర్స్ అన్నిటిని స్కాటర్ చేసినావు, చెల్లాచెదురుగా విసిరేసినావు, ఆ షెల్ఫ్లో ఉన్న బుక్స్ అన్నిటిని కింద పడేసినావు అని విండ్తో చెప్తా ఉన్నాడు. యూ టోర్ ద పేజెస్ ఆఫ్ ద బుక్స్లో ఉన్న పేజీలన్నిటినీ చింపేసినావు. టోర్ అంటే చింపడం. బుక్లో ఉన్నటువంటి పేజీలన్నీ చిరిగిపోయినాయి నువ్వు చేసిన పనికి. యు బ్రాడ్ రెయిన్ అగైన్. వస్తూ నీతో పాటు వర్షాన్ని కూడా తీసుకొని వస్తున్నావు. మళ్ళీ తీసుకొని వచ్చినావు వర్షాన్ని. అంటే ఆ విండ్కి తోడు వర్షం ఉందనుకో, గాలి వాన, చాలా ఎక్కువ డ్యామేజ్, ఇంకా ఎక్కువ జరుగుతుంది కదా. నువ్వు అలా రెయిన్ని కూడా తీసుకొని వస్తున్నావు. యు ఆర్ వెరీ క్లెవర్ అట్ పోకింగ్ ఫన్ అట్ వీక్లింగ్స్ అంటే బలహీనమైన వాళ్ళు అనమాట. బలహీనమైన వాళ్ళ పట్ల నువ్వు ఫన్ చేస్తూ ఉంటావు, అంటే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటావు, ఫన్నీగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటావు అని. ఫ్రెయిల్ క్రంబ్లింగ్ హౌజెస్. ఫ్రెయిల్ అంటే వీక్ అని అర్థం, వెరీ వీక్. క్రంబ్లింగ్ అంటే డిటీరియేటెడ్ అని, అంటే డ్యామేజ్ అవ్వడానికి రెడీగా ఉంటాయి చూడు, నాసిరకంగా, కొద్దిగా లో క్వాలిటీతో ఉన్నటువంటి, బలంగా లేనటువంటి అని అర్థం. ఫ్రెయిల్ క్రంబ్లింగ్ హౌజెస్, ఈ బలంగా లేని హౌస్లు. క్రంబ్లింగ్ డోర్స్, బలంగా లేనటువంటి డోర్సు. క్రంబ్లింగ్ రాఫ్టర్స్, పైన ఇంటి పైన ఉంటాయి రాఫ్ట్స్, అవి. క్రంబ్లింగ్ వుడ్, చెక్క, బలంగా లేనటువంటి చెక్క. క్రంబ్లింగ్ బాడీస్, బలంగా లేని బాడీలు మనుషులవి. క్రంబ్లింగ్ లైవ్స్, బలంగా లేని జీవితాలు, ఎవరైతే పేదలుగా ఉంటారో జీవితాలు వాళ్ళందరివి. క్రంబ్లింగ్ హార్ట్స్, ఈ బలం లేనటువంటి హృదయాలు, బలంగా లేనటువంటి అంటే గట్టిగా స్ట్రాంగ్గా లేనటువంటి హృదయాలు. వీటన్నిటినీ ద విండ్ గాడ్ విన్నోస్ అండ్ క్రషెస్ దెమ్ ఆల్. ఈ విండ్ గాడ్ ఎవరైతే ఉన్నాడో, ఈ గాలి దేవుడు, విన్నోయింగ్ అంటే తూర్పారబట్టడం అంటూ ఉంటాం కదా మనం. ధాన్యంలో ఉన్నటువంటి పొట్టుని, వాటిని బయటకి సెపరేట్ చేయడానికి గాల్లో పోస్తూ ఉంటారు. అప్పుడు బలమైనవన్నీ, అంటే స్ట్రాంగ్గా ఉన్నవన్నీ కింద పడి ఈ తేలిగ్గా ఉన్నవన్నీ ఎగిరిపోతాయి కదా, ఆ ప్రాసెస్ని విన్నోయింగ్ అంటాం. అండ్ క్రషెస్ దెమ్ ఆల్, నువ్వు అలా బలహీనులందరినీ ఏరేస్తూ ఉన్నావు, పక్కకి పంపించేస్తూ ఉన్నావు, వాళ్ళందరినీ నాశనం చేస్తున్నావు, నలిపేస్తూ ఉన్నావు అని విండ్ గాడ్తో చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ హౌస్లు బలంగా లేనివి, బలంగా లేని జీవితాలు, అంటే చిన్న చిన్న జీవితాలు, వీటన్నిటిని కూడా నువ్వు చాలా ఇబ్బంది పెడతా ఉన్నావు. హీ వోంట్ డూ వాట్ యూ టెల్ హిమ్. కానీ అంటే దేవుణ్ణి రిక్వెస్ట్ చేసింది నువ్వు చెయ్యవు, దేవునితో చెప్తా ఉన్నాడు. అండ్ ఈ విండ్ గాడ్తో చెప్తా ఉన్నాడు, హీ వోంట్ డూ వాట్ యూ టెల్ హిమ్. ఈ జనాలు నీ నుంచి ఏమైతే కోరుకుంటారో అది నువ్వు చెయ్యవు, అది కాకుండా మిగిలిన ఇలా డ్యామేజ్ మాత్రం చేస్తూ ఉంటావని. సో కమ్ లెట్స్ బిల్డ్ స్ట్రాంగ్ హోమ్స్. సో నువ్వు వచ్చి మనతో పాటుగా ఇద్దరం కలిసి, అంటే విండ్ గాడ్తో చెప్తా ఉన్నాడు, మనం స్ట్రాంగ్ హోమ్స్ని నిర్మిద్దాం. లెట్స్ జాయిన్ ద డోర్స్ ఫర్మ్లీ. ఆ డోర్స్ని గట్టిగా కడదాము. ఫర్మ్లీ అంటే వెరీ స్ట్రాంగ్లీ కడదాము. ప్రాక్టీస్ టు ఫర్మ్ ద బాడీని కూడా స్ట్రాంగ్గా ఉంచుకుందాము. మేక్ ద హార్ట్ స్టెడ్ ఫాస్ట్. ఈ హార్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఆగిపోకుండా ఒకే టైప్లో ఉండేలాగా చేద్దాము, ఒకే బీట్తో కంటిన్యూస్గా ఉండేలాగా చేద్దాము.
డూ దిస్ అండ్ ద విండ్ విల్ బీ ఫ్రెండ్స్ విత్ అస్. ఇది ఇలా చేయండి, అప్పుడే విండ్ మనతో ఫ్రెండ్ లాగా ఉంటుంది, ఫ్రెండ్ లెక్క ఉంటుంది మనతో అని. ద విండ్ బ్లోస్ అవుట్ వీక్ ఫైర్స్. ఎవరైతే బలహీనంగా ఉంటారో ఆ బలహీనమైన ఫైర్స్ని ఆపేస్తుంది విండ్. చిన్న చిన్న ఫైర్స్ని ఆపేస్తుంది. గాలి వచ్చినప్పుడు చిన్న కొవ్వొత్తి వెలుగుందనుకో అది ఆరిపోతుంది. హీ మేక్స్ స్ట్రాంగ్ ఫైర్స్ రోర్ అండ్ ఫ్లోరిష్. హీ మేక్స్ స్ట్రాంగ్ ఫైర్స్, ఏవైతే స్ట్రాంగ్ ఫైర్స్ ఉన్నాయో వాటిని ఇంకా ఎక్కువ వెలిగేలా చేస్తుంది. మనం చూస్తూ ఉంటాం, నిప్పు చిన్న కొవ్వొత్తి పెట్టినామని ఆగిపోతుంది, అదే పెద్ద మంట ఉన్నప్పుడు గాలి వీస్తే ఇంకా ఎక్కువైపోతుంది. హిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ గుడ్, వీ ప్రేజ్ హిమ్ ఎవ్రీ డే. అందుకే విండ్తో మనం ఫ్రెండ్షిప్ చేయాలా, మనం రోజు పొగుడుతూ ఉండాలి విండ్ని అని. ఇక్కడ వీక్ ఫైర్స్ అంటే మన వీక్ నేచర్ అనమాట. మనం బలహీనంగా ఫీల్ అయ్యామనుకో, అంటే సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, డిఫికల్టీస్ వచ్చినప్పుడు వాటి నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు వాటి నుంచి నేర్చుకొని స్ట్రాంగ్గా నిలబడిన వాళ్ళే ఇంకా అభివృద్ధి చెందుతారు, ఇంకా లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారు. అంతేగాని మనం ఒక వీక్ పర్సన్ లాగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే నలిగిపోతూ ఉంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకొని మనం ఇంకా మన వల్ల కాదు అని ఈ నెగిటివ్ థింకింగ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ వీక్ ఫైర్స్ అనేవి ఆరిపోతాయి అని చెప్తాను విండ్ ద్వారా. ఈ విండ్ అనేది మన లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ లాంటివి. మనం వీక్గా ఉన్నామనుకో, ఆ విండ్ వచ్చినప్పుడు ఈ ఫైర్ ఆరిపోతుంది. అదే మనం స్ట్రాంగ్ ఫైర్ లాగా నిలదొక్కుకొని ఉన్నామనుకో, అప్పుడు ఇంకా మనం డెవలప్ అవ్వచ్చు, ఇంకా మన లైఫ్లో అది హెల్ప్ అవుతుంది, మనం ఇంకా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని దీని అర్థం. I hope you all understood it very well. Thank you.